వెల్కమ్ టు పాపులర్ టీవీ. నేను మీ మహేష్. ఉపాధ్యాయ వృత్తిని ఒక ఉద్యోగంలా గాకుండా, ఒక బాధ్యతగా భావించి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలని చెప్పి వాళ్ళ కోసం పరితపించి నిరంతరం కృషి చేసేటువంటి ఉపాధ్యాయులకు సమాజంలో ఎప్పుడూ గుర్తింపు, గౌరవం ఉంటది. అలా గుర్తింపు పొందినటువంటి eh, ఒక ఉపాధ్యాయుడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందినటువంటి ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు దంతాల సుధాకర్ గారికి 2025 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావటం, అది మన ఖమ్మం జిల్లాకే గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మనం సార్తో ఉన్నాము. ఆయన పిల్లల భవిష్యత్తు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఆయన ఏం చేస్తున్నారు అనే విషయాలని మనం సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు అవార్డు 2025 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది సార్. మీకేమనిపిస్తుంది అవార్డు? ఈ అవార్డు రావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే నేను చేసినటువంటి సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర స్థాయిలో అవార్డుకి ఎంపిక చేయడం అనేది చాలా హ్యాపీ. తరగతి గదిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దే విధంగా నేను వాటిని తీర్చిదిద్దడం, ఇలా అనేక కార్యక్రమాలు నేను పాఠశాలలో చేపట్టడం వల్ల నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా మీరు ఇటీవల కాలంలో ఏదైతే పాఠశాల ప్రారంభ దశలో మీరు బడిబాట కార్యక్రమం అనేది బైక్ మీద యాత్ర చేశారు. అయితే మీరు గ్రామాన్ని తిరిగారు, ప్రతి చోట కూడా ప్రదర్శనలు చేశారు. అసలు మీరు పిల్లల్ని బడి వైపు బాటపట్టే కార్యక్రమం కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులని ఏ విధంగా మీరు ఆకర్షించారు, ఏ విధంగా మీరు చెప్పారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను చేసేటటువంటి కార్యక్రమాల్లో ప్రధానంగా ఉండేది బడిబాట బైక్ యాత్ర. నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ బడిబాట బైక్ యాత్ర నేను చేయడం జరుగుతుంది. ఎందుకంటే బడిలో పిల్లలు ఉంటేనే బడి ఉంటుంది, బడి ఉంటేనే టీచర్స్ ఉంటారు. మనకి మౌలికంగా ఫస్ట్ కావాల్సింది పిల్లలు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలకు ఆకర్షితులై పిల్లల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతున్నటువంటి దశలో మరి పిల్లల్ని ప్రభుత్వ బడిలోకి తీసుకురావడం అనేది చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ. ప్రతి టీచర్ కూడా చాలా కష్టపడుతున్నారు ఆ విషయంలో. నేను మా ఊరిలో మా స్కూల్కి సంబంధించినటువంటి యాప్టేషన్లో బడిబాటే కాకుండా నేను జిల్లా మొత్తం బడిబాట చేయడం జరుగుతుంది. అంటే నాకు బడిబాట షెడ్యూల్ ఇచ్చి దాంతో సంబంధం లేదు. ఏప్రిల్ 23 ఎప్పుడైతే అయిపోద్దో అప్పటి నుంచి నా బడిబాట కొనసాగుతుంది. నేను బండికి బోర్డులు కట్టుకొని, జెండాలు కట్టుకొని, మైక్ పెట్టుకొని, ఎండాకాలం కూడా నాకు వీలైన టైంలో ప్రతి గ్రామానికి, వీలైనన్ని గ్రామాలకి, పట్టణాలకు తిరిగి బడిబాటలో పిల్లల్ని చేర్పించండి, ప్రభుత్వ పాఠశాలలో కల్పించేటటువంటి సౌకర్యాలను వివరించి అక్కడ మీరు అన్నట్టుగా ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు ఉన్నాయంటారా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక విద్యార్హత కలిగినటువంటి అత్యంత అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. గతంలో వేరు పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసిపోవు. అవి ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇంకా మిగతా కార్యక్రమాల పరంగా కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు చాలా ఇంప్రూవ్ అయినాయి. ఓకే. ఇప్పుడు ఎందుకంటే మన కల్లూరు మండలంలో కూడా ఇప్పుడు మన నియోజకవర్గ స్థాయిలో గర్ల్స్ హై స్కూల్ ఫస్ట్ స్థానం సాధించింది. ఎక్కువ హైయెస్ట్ మార్క్స్ కూడా సాధించడం జరిగింది. మండలంలో చాలా స్కూల్స్ 100% రిజల్ట్ కూడా సాధించడం జరిగింది. గతంలో జనరల్గా ఏంటంటే ప్రజలకి ప్రభుత్వ పాఠశాల అంటే ఒక చిన్న చూపు ఉంది. అక్కడ టీచర్స్ సరిగా చదువు చెప్పరు, టయానికి రారు, టయానికి బోరు, ఇవన్నీ ఒక అపోహ ఉంది. గతంలో ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఉంది. ప్రజెంట్ ఇంగ్లీష్ మీడియం ఉంది. తల్లిదండ్రులకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మన ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఈసీఆర్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో పిల్లలు 95% పిల్లలు ప్రావీణ్యత సంపాదించడం జరిగింది. అంటే ప్రైవేట్ స్కూల్తో పాటుగా 1వ తరగతి పిల్లవాడు, 2వ తరగతి పిల్లవాడు కూడా ఇంగ్లీషు పాఠాలను చదివే విధంగా గత సంవత్సరం ఆ ప్రోగ్రాంలో టీచర్స్ అందరూ కష్టపడి అది చాలా ప్లస్ పాయింట్ అయింది. ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరగడానికి అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక నాకు అవార్డు రావడానికి ముఖ్య కారణం చెప్పడం జరిగింది. ఇక నేను ఎక్కువగా బడిబాట అనేది నాకు సంతృప్తిని ఇచ్చేటటువంటి అంశం. అది ఎంత ఖర్చు అయినా కానీ నేను ఓన్గా పెట్టుకొని నా ఓన్ టైంలో, అంటే సెలవులు ఉన్న టైంలోనే నేను అవుట్ ఆఫ్ స్కూల్ టైంలోనే నేను ఏది చేసినా నా కార్యక్రమాలన్నీ అవుట్ ఆఫ్ స్కూల్ టైంలోనే ఉంటాయి. స్కూలు జరిగే టైంలో నా సేవలన్నీ స్కూల్స్లో పిల్లల కోసం, డెవలప్మెంట్ కోసం, అది అన్ని రకాలుగా అన్నమాట. ఒక చదువనే కాదు, మా దగ్గర కోకరికులర్ యాక్టివిటీస్ కానీ, ఇంకా వ్యాయామం సంబంధించినవి కానీ,
అన్ని చదువుతో పాటు అన్ని రకాల విద్యలు మా దగ్గర స్కూల్లో నేర్పడం జరుగుతుంది. అందుకని మా చెన్నూరు స్కూల్లో పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. పేరెంట్స్ కూడా మేమంటే నమ్మకం. ఇంకోటి మేమేంటంటే స్కూల్లో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని షూట్ చేసి మేము వాట్సాప్ గ్రూప్లో పేరెంట్స్కి చేరే విధంగా చేస్తున్నాం. ఓకే. ఇది చాలా స్కూల్స్లో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ ఒక పేరెంట్స్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పాఠశాలలో జరిగే విషయాలని పేరెంట్స్కి తెలియజేస్తే మనం ఎంత కష్టపడుతున్నామో యాజ్ ఎ టీచర్స్గా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల మీద, ప్రభుత్వ పాఠశాలల మీద వారికి నమ్మకం కలుగుతుంది. తర్వాత రెగ్యులర్గా మనకు పంపించడానికి వీలుంటుంది. ఆ విధంగా మేము చేయడం జరుగుతుంది. ఓకే సార్. మీరు ఇప్పటివరకు పిల్లల కోసం ఎన్ని రకాలుగా వాళ్ళ భవిష్యత్తుని అభివృద్ధి చేయటంలో ఎన్ని రకాలుగా మీ విద్యా బోధన ఉంటుందనేది మాకు అర్థమైంది. మీలాగే మిగతా ఉపాధ్యాయులు కూడా ఒక బాధ్యతగా గుర్తించి ఇలాంటి మీ తరహాలో విద్యని బోధన చేస్తే ప్రభుత్వ పాఠశాలలే కాదు పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటాయని ఆశిస్తూ నమస్తే సార్.